సార్ నేను సతీష్ అనే వ్యక్తిని లవ్ చేసిన 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది లవ్ చేసిన. నాతో అన్ని విధాలుగా ఉన్నాడు, నాతో మంచిగా ఉన్నాడు, నాతో తిరిగిండు, నాతో అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి వస్తే ఇప్పుడు ఏమంటున్నాడు, నేను తిరిగినా పడుకున్నా అన్నీ అయిపోయినాయి, నేను పెళ్లి చేసుకోను, నువ్వు నాకు వద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మా డాడీ చనిపోతాడు, మా అమ్మ ఏమైనా చేసుకుంటుంది అని చెప్పని అంటున్నాడు. ఈయన వాళ్ళ అమ్మ నాన్నకి భయపడుతున్నాడు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇతను భయపడుతున్నాడు. నా మీద ఇష్టం ఉంది చేసుకుందామని నాతో చాలా సార్లు అన్నాడు, నేను నిన్ను వదులుకోలేను, మా అమ్మ నాన్నని వదులుకోలేను, ఎవరిని వదులుకోలేను, కానీ నేను ఏం చేయాలో నాకు ఏం తోచుతలేదని చెప్పేసి అన్నాడు అతను. నేను చెప్పిన దానికి సొల్యూషన్ కూడా ఇచ్చిన, మనం బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చి మళ్ళీ ఇందులోనే ఉందామని కూడా అన్నా, కానీ నా మాట వింటలేదు సార్. సార్ అవుతుంది 7 years అవుతుంది, 6-7 years అవుతుంది. ఒక 3 సంవత్సరాలన్నర ఫారెన్ లో ఉండి వచ్చిండు మొన్ననే రీసెంట్ గా, ఒక 20 days ఏమో అవుతుంది. వచ్చినాక పెళ్లి చేసుకో, వేరే పెళ్లి చేసుకో, వేరే పెళ్లి చేసుకో అని నన్ను టార్చర్ పెడితే నేను వేరే పెళ్లి ఎందుకు చేసుకుంటా, అందరి దాంట్లో నేను బదనం అయినప్పుడు నేను నిన్నే చేసుకుంటానన్నా. లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన, కంప్లైంట్ నేను ఇచ్చినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోలే, వాళ్ళు అక్కడ నుండి వెళ్ళటే వెళ్ళిపోయారు. నేను ఇక్కడనే నిన్న నుండి వెళ్ళి ఇట్లనే చినుకులు ఉన్నాయి, ఇట్లనే బయట కూర్చున్నా, వాళ్ళు నన్ను ఏం పట్టించుకుంటలేరు. వచ్చిర్రు, తాళాలు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నన్ను ఎట్లా పడితే అట్లనే కొట్టిర్రు, అందరి మీద పడి ఇష్టం వచ్చినట్టు తిట్టిర్రు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సార్ నేను వాళ్ళు వచ్చేదాకా ఇక్కడనే కూర్చుంటా, నేను ఇక్కడికి వెళ్ళను, నాకు న్యాయం జరగాలి, అతను నన్ను పెళ్లి చేసుకోవాలి, నాకు కావాల్సింది అది. నేను నిన్ను చేసుకోను, కానీ నువ్వు వేరే పెళ్లి చేసుకో, వేరే పెళ్లి చేసుకున్నాక నువ్వు నా దగ్గరికి రా, నాతో ఉండు, నేను నిన్ను చూసుకుంటా అన్ని విధాలుగా అని అట్లా మాట్లాడుతున్నాడు. సార్ ఇక్కడనే ఈ పక్క సందు మాదే, దగ్గరనే ఇల్లు, వాళ్ళకి మాకు దగ్గరనే ఉంటది, బాగా దూరం ఉండదు. 6 years 7 years అవుతుంది. లవ్ చేసుకున్న 1 year 1.5 year ఏమో ఉండే ఇక్కడనే, తర్వాత ఫారెన్ వెళ్ళిపోయిండు. మొన్ననే వచ్చిండు రీసెంట్ గా, 15 days 20 days అవుతుంది. అతని పేరు సతీష్. సార్ ఉన్నాడు, నాతో మాట్లాడిండు, చేసిండు, అన్ని విధాలుగా ఉన్నాడు, మాట్లాడిండు. అక్కడ ఫారెన్ లో కూడా నాతో ఫోన్ మాట్లాడిండు, మంచిగానే మాట్లాడిండు. ఇక ఇంటికి వచ్చినాక వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, వాళ్ళ మాటలు పట్టుకొని నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం, నేను చేసుకోను అనడం, నువ్వేమన్నా చేసుకో, నువ్వు చచ్చిపో, నాకు అవసరం లేదు, ఇవన్నీ మాటలు మాట్లాడడం. అతను అవును చెప్పి వెళ్ళిండు. నాకు పేరు పాలకుర్తి సతీష్, వాళ్ళ నాన్న పేరు పాలకుర్తి సంతోష్, వాళ్ళ అమ్మ పేరు పాలకుర్తి విజయ. ఇక్కడ 1.5 సంవత్సరంన్నర నాతో తిరిగిండు, ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. నాతో తిరగడం అంటే అన్ని విధాలుగా కలిసి ఉన్నాడు నాతోని. ఇప్పుడేమో నేను పోయే ముందు నాకు చెప్పి వెళ్ళిండు ఫారెన్, మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చేసుకోను, నాకు అవసరం లేదు, నేను నీతో పడుకున్నా అయిపోయింది, తిరిగినాను, నాకు వద్దు, గంతే, ఏదో టైంపాస్ కి తిరిగినాం అయిపోయింది, ఇంకా నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతను. సార్ నాకు ఎంగేజ్మెంట్ అయినా నాకు క్యాన్సిల్ చేసుకొని చెప్పిందే ఆయన, అన్ని నాకు పెళ్లి సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ చేసుకొని నేను ఉండగా ఎందుకు వేసుకుంటున్నావు అని చెప్పేసి అన్నాడు అతను. ఇప్పుడు లాస్ట్కి వస్తే నన్ను చేసుకొని అంటున్నాడు. నాకైతే డాడీ లేడు సార్, నేను కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ లో కూడా ఎవరు పట్టించుకుంటలేరు, నాకు ఎవరు న్యాయం చేస్తలేరు, చేస్తే మీరే చెయ్యాలి.